ఇప్పుడు మీరు గత 25 ఏళ్ళుగా సాధన చేస్తూ ఈ స్థాయికి వచ్చారు. మాలాంటి వాళ్ళు ఏడాది, 2 ఏళ్ళు, 6 నెలలు, 2 నెలలు మొన్నే సాధన దీక్ష పొందిన వాళ్ళకి ఈ విధమైన సంకల్పం ఎలా కలగదు? అంత సులువైన విషయం కాదు కదా. అంటే ఒకటి మనకి పైనుంచి దైవానుగ్రహం ఒకటి ఉండాలి. దైవానుగ్రహంతో పాటు మనకితో శరణాగతి ఉండాలి. దైవానుగ్రహంతో పాటు దైవానుగ్రహం మీ అందరికీ ఉందని ఎలా చెప్తాను? క్రియలోకి ప్రవేశించారు. క్రియలోకి ప్రవేశించాలంటేనే దైవానుగ్రహం ఉండాలి. ఇది బ్రహ్మ విద్య, పరమాత్ముడికి అతి దగ్గరగా సాధే విద్య, పరమాత్ముడికి అతి దగ్గరగా చేసుకునే సేవ. ఈ ఆయనకి దగ్గరగా సేవ చేసుకోవాలంటే ఆయన అనుగ్రహం లేకుండా ఆయన దగ్గరగా సేవ చేసుకోగలరా? సో ఆయన మీకు అనుగ్రహించాడు, కరుణించాడు, మీరు సేవలోకి వచ్చారు. కానీ అక్కడ మాయను కూడా పెట్టాడు ఆయన. ఏం పెట్టాడు? రే నీకు బోల్డ్ క్రియ ఏముందిరా, ఇలా ఇక్కడ ఎంజాయ్ చేయి, ఇదిరా ఇది ఎంజాయ్ చేయి, ఇదిరా ఇది ఎంజాయ్ చేయి, అదే ఉందిరా డబ్బు సంపాదించు, ఇదే ఉందిరా అది చేయరా. రెండు పక్కన తిరస్కరించలేం కదా గురుగారు. అవి కూడా ఒక మనిషికి జన్మించిన తర్వాత పుడతాము అన్ని కాదు. ఏం చేస్తామంటే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా నీతో వచ్చేది ప్రాణం, వెళ్ళేది ప్రాణం, నీతో వచ్చేది బ్రెత్, నీతో వెళ్ళేది బ్రెత్ ఎవరో కాదు. సో అన్నితో ఉంటూనే అన్నింటి సమపాలు చూస్తేనే కొంచెం ఎక్కువ పాలు నీ బ్రెత్కి, నీ ప్రాణానికి, నీ పరమాత్ముడికి, నీ శరణాగతికి టైం ఇయ్యి. ప్రతిరోజు ఒక సమయం కేటాయించుకోవాలి. నువ్వు శరణాగతితోటి చిన్నపిల్లవాడిని నేను పడిపోతాను, నా చేత క్రియ చేయించు, క్రియ తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు. నేను రెస్పాన్సిబిలిటీ మానేమని చెప్పట్లేదు, పెళ్ళం బిడ్డలను చూడొద్దని చెప్పట్లేదు, నీ సొసైటీలో నేను వదిలేయమని చెప్పట్లేదు. అవన్నీ చేస్తుండగా నీ అంతటా నీ టైము, నీ బ్రతే, వేరే టైం లేదు నీకు. నీతో వచ్చేది వెళ్ళేది అదే. నీ ఆస్తి రాదు, నీ పెళ్ళం రారు, నీ బిడ్డలు రారు, నీతో నీ చుట్టాలు రారు, నీ బంధువులు రారు, ఎవరో నీతో రారు. గురువు ఏం చెప్తాడు? నువ్వు చిరంజీవి అంటాడు, నువ్వు అమృతస్సు పుత్రుడివి అంటాడు, నువ్వు డెత్ లేని వాడివి అంటాడు. ఎలా? నువ్వు మరణం లేని బాలుడివి అంటాడు. ఎలా జరుగుతుంది రాదంటే నీ శ్వాస క్రింద జన్మలో ఉంది, ఈ జన్మలో ఉంది, వచ్చే జన్మలో ఉంది, దానికి ఎటువంటి మరణం లేదు. అందుకే నిన్ను గురువులు పెద్దలు ఎప్పుడూ నిన్ను జీవించినప్పుడు నిన్ను చిరంజీవి అని ఆశీర్వదనం చేస్తారు. అంటే మానవ శరీరం పుట్టింది శ్వాస తీసుకోవడం కోసం, చేయడం కోసమేనా? మరి మీరు శ్వాస తీసుకోకపోతే అసలు జన్మలోనే లేరు కదా. అంటే అసలు శ్వాస తీసుకోకపోతే అలాగే, శ్వాస తీసుకోకపోతే జన్మలో లేరు కదా. అవును అవును. అంటే మీరు పుట్టింది దేనికి? శ్వాస కోసమే. శ్వాసతోటి, శ్వాస కోసం శ్వాసతోటే పుట్టారు. శ్వాస లేనప్పుడు ఈ శరీరం లేదు. శ్వాసతోటి పుట్టి శ్వాసలో ఉండడమే మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యం. ఆ శ్వాసలో కూడా ఎలా ఉండాలి? అధోముఖంగా మీరు శ్వాసలో ఉంటున్నారు. ఈ ఊర్ధ్వముఖ ప్రయాణం తెలియజేసేదే క్రియాయుగం. మామూలు జనరల్లో అందరం శ్వాస తీసుకుంటున్నాం, మనలో పరమాత్మ శ్వాస చేస్తున్నాడు. 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంది. నిమిషానికి 14 నుంచి 16 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాం. మనలో ఉన్న పరమాత్మ చేస్తున్నాడు. మనం ఏది ప్రయత్నపూర్వకంగా చేయట్లేదు, ఆయన ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది కాబట్టి మనం ఉనుకుంది. ఆ ఉనుకుంది కాబట్టి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ ఉనికిలో ఏం జరుగుతుందంటే ప్రాణశక్తిని కోల్పోతున్నాం, అధోముఖంగా కిందకు వస్తున్నాం, జన్మరణాల్లో ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే కర్మలు చేస్తున్నాం. కర్మలు లేని స్థితికి మనం చేరుకోవాలి. కర్మ లేని స్థితికి చేరుకోవాలంటే ప్రాణకర్మ చేయాలి. ఆ ప్రాణకర్మ అంటే క్రియాకర్మ చేయాలి. క్రియాకర్మ అంటే నిష్కామకర్మ. ప్రాణకర్మ, శ్రేష్టకర్మ, క్రియాకర్మ చేయాలి మనం. అంటే క్రియా రహస్యం తెలుసుకోవాలి. క్రియ రహస్యం తెలుసుకున్న వాడే పని ఏంటి? క్రియ చేయడమా వేరే పనా? సో అంటే ఇప్పుడు మీకు 24 గంటల టైం ఉందండి. క్లాసులో మీకు ఏం చెప్పాను నేను? 1 గంట పొద్దున్న, 1 గంట సాయంత్రం. అది కూడా వీలు కానప్పుడు ఇన్ని బ్రెత్తులు చేయండి. ఆ రోజు ఏ రోజు బ్రెత్ లేకుండా ఉండను అని చెప్పారు. మిమ్మల్ని నేను ఎంత టైం అడిగాను? 24 గంటల టైం అడిగాను, 2 గంటలు అడిగారు పొద్దున. దానివల్ల ఏం జరుగుతుందని మీరు అడగచ్చు. మీ క్రియలో ఏం చెప్తారు? మీకు ఎన్ని బ్రెత్తులు చెప్తారు? 6, 6, 12 బ్రెత్తులు. 12 × 30 360. 360 బ్రెత్తులు కనుక నువ్వు చేయగలిగితే 1 సంవత్సర కాలం దాటినట్టు చెప్తాడు శంకరానంద. 1 సంవత్సర కాలం కర్మలు దాటినట్టు. అంటే ఒక శ్వాస ఒక రోజుతో ముడిపడి ఉందా? అంతే క్రియాశ్వాస ఒక రోజులో మీకు 12 శ్వాసలు చేశారు. అవునండి. 12 × 30 ఎంత? 360 రోజులు. అంటే 12 శ్వాసలు కనుక మీరు ఒక రోజు చేయగలిగితే ఒక రోజు ముడిపడి ఉంది దానికి. ఓకే, 12 × 30 ఏమైంది? 360. 12 అంటే ఒక రోజు కాదు. 12 అంటే ఒక 12 శ్వాసలు, పొద్దున 6, సాయంత్రం 6. 12 × 30 360.
360 శ్వాసలు చేయగలిగితే ఒక సంవత్సర కాలాన్ని దాటినట్టు. ఓకే, సో ఈ సంవత్సర కాలం దాటుతూ అదే ఒక సంవత్సరం చేశారు, 12 సంవత్సరాలు అయింది. అదేంటి సింపుల్గా ఒక చిన్న బ్రెత్తులు మేడం, అదే నిరంతరం పొద్దున్న సాయంత్రం దాకా క్రియలు చేస్తుంటే మీరు ఆకుంటే లహరీ బాబా లాగా 16 గంటలు 17 గంటలు 18 గంటలు క్రియ చేస్తుంటే. సో మీరు అడిగారు, లహరీ బాబా గారు కూడా ఈ గృహస్థ జీవితంలోనే ఉన్నారు. ఆయనకి కుటుంబం, రైల్వేలో ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఆయన దాని ద్వారా పలు చోట్ల తిరగడం, ట్రాన్స్ఫర్ అవడం, ఆ రాణి కేర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి. అంటే రైల్వే అంటే గవర్నమెంట్ ఉద్యోగం అండి. అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారు ఆయన. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనకి ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఉంటూ అంత సాధన ఎలా చేయగలిగారు ఆయన? ఆయన ఏం చేశారు? పొద్దున్న ఉద్యోగం చేసుకునేవారు, సంసారాన్ని చూసుకునేవారు, రాత్రి అంతా క్రియ చేసేవారు. అంటే నీ టైం నువ్వు వెతుక్కోవాలి, నీ గురించి నీ టైం నువ్వు వెతుక్కోవాలి. నేను ఏది మానమని చెప్పట్లేదు. ఏమంటే మీరు గుండ్రంజన్ గారు మీరు దీక్ష తీసుకున్నారు, మీ కుటుంబ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి క్రియ ఒకటే చేయమని చెప్పానా మీకు? లేదు, చెప్పలేదు. ఎప్పుడు చెప్పలే కదా. ఆహార నియమాలు కూడా ఏమి చెప్పలేదు. ఈ ఆహార నియమాలు కూడా ఎప్పుడు చెప్పలే కదా. ఏం చెప్పాను? మీ శ్వాస చేయగానే మీ శ్వాస నియంత్రించేస్తుంది. మీరు ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు. నేను చెప్పాకే మీరు ఇంకా ఎక్కువ తినేస్తారు. మనసు దాని వెంటే పడుతుంది, వాడు ఏది అంటామో దాని వెంటే పడుతుంది మనసు. సో ఇది నా గురువు నేర్పాడు. గురువు ఏమన్నాడంటే, ప్రపంచం అంతా క్రియాయోగా చెప్పాలి రామూర్తి. మనం ప్రపంచం అంతా క్రియాయోగా చెప్తే కొన్ని చోట్ల ఆహార నియమాలు నువ్వు చెప్పలేవు. అలా నువ్వు క్రియ స్ప్రెడ్ చేయడానికి లేదు. నువ్వు గురువు అయినా, నీ క్రియ నీ ఒక చోట కాదు, ప్రపంచం అంతా జరగాలి, ప్రపంచం అంతా వ్యాప్తి చెందాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ చేత ఇప్పుడు గురువు మన ఆశ్రమంలో వస్తారు, 100 మంది వస్తారు. వాళ్ళందరూ ఫారినర్సే. వాళ్ళ ఊర్లో వాళ్ళకి వేరే ఫుడ్ దొరుకుతుంది కాబట్టి సాత్విక ఆహారం దొరకదు. వాళ్ళందరూ సాత్విక ఆహారంలోకి మారిపోయారు. ఎవరు మార్పించారు వాళ్ళని? శ్వాస మార్పించినాడు. వాళ్ళంతా సాత్విక ఆహారంలోకి వచ్చేసారు. చేయగా వాళ్ళే వచ్చేస్తారు. సో ఈ బ్యాలెన్స్ చేయడంలో మనకి ఏంటంటే, సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే క్రియ చేయాలి. ఇక్కడ జరుగుతున్న పెద్ద తప్పు ఏంటంటే గుండ్రంజన్ గారు, క్రియ వల్ల నాకేదో మెటీరియల్ బెనిఫిట్ జరుగుతుంది, ఇంకో బెనిఫిట్ జరుగుతుంది అనుకోవడం పెద్ద పొరపాటు. అంటే సహజంగా ఇప్పుడు సమాజంలో చెప్పే అదేదో గురుగారు ఏంటంటే, ఈ పూజ చేయండి, లేకపోతే ఆ గుడికి వెళ్ళండి, లేకపోతే ఈ పర్టికులర్ యజ్ఞం చేయండి, ఈ పర్టికులర్ అభిషేకం చేయండి, లేకపోతే ఇటువంటి సాధన 40 రోజులు చేయండి, ఈ చేయడం వల్ల మీకు ఈ ఫలితాలు లభిస్తాయని అంటారు. అది ఆ విధంగా అలవాటు పడే సమాజానికి ఇప్పుడు ఒక పక్క శ్వాస శరణాగతి అని ఇంకో పక్క చెప్తుంటే అది ఇక్కడ అంత ఈజీ కాదు మీకు. నేను ఏం చెప్పాను మీకు? ఫస్ట్ పరమాత్మ, దీన్ని ఏం చెప్పాను? బ్రహ్మ విద్య, సిద్ధ విద్య, అత్యున్నతమైన విద్య అని చెప్పాను. బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే విద్య అని మనం చెప్పడం జరిగింది. పరమాత్ముడికి అతి దగ్గరగా ఉన్నవాడికి పరమాత్మ ఈ విద్యని ఇచ్చాడు అని మనం చెప్పడం జరిగింది. పక్కనే మాయ ఉంది. ఈ మాయ క్రియాయోగ లక్ష్యం ఏంటి? జన్మరాహిత్యం. మీరు ఇక్కడ ఈ లక్ష్యం ఏంటి? ఈ కోరికలు కోరుతుంటే జన్మాలు కోరుకుంటున్నారు, అంటే ఇక్కడ కర్మను కోరుకుంటున్నారు. కోరారు అంటే కర్మను కోరుతున్నారు. ఇక్కడ మీ కోరిక ఏంటి? తెలిసి తెలియక నీతో విడిపోయాను, మళ్ళీ నేను శరణాగతితోటి ఏకీకృతం చేయమని అడుగుతున్నాను. సో అదే నిజమైన యోగం. అయితే అదే నిజమైన యోగం అంటే తప్ప అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు శరణాగతిలో వచ్చారు. శంకరానందగిరి గారి గురించి నేను చాలాసార్లు చెప్పాను. శంకరానందగిరి గారు ఒక అద్భుత యోగి. చిన్నతనంలోనే ఇంట్లోంచి వచ్చేసాడు. వచ్చి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమంలో ఆయన అతి చిన్న వయసులోనే గురువుగా చేశారు. ఆయన ఏం పెద్ద చదువుకోకపోయినా తెలియని శాస్త్రం కానీ, తెలియని విజ్ఞానం కానీ, తెలియని కానీ సబ్జెక్ట్ కానీ ఏదీ లేదు. ఆయనకు అంతా ఓపెన్ అయిపోయింది. ఆయన ఏం చేశాడు అంటే క్రియ విద్య ఒకటి చేశాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఆయన ఏం ఆశించకుండా క్రియ చేశాడో ఫలితాలన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏం ఆశించకుండా క్రియ చేస్తే గురువు చూసుకుంటాడు. నాకు కాలు నొప్పి ఉంది, నేను క్రియలోకి వస్తాను, చేయి నొప్పి ఉంది, క్రియలోకి వస్తాను, పంటి నొప్పి ఉంది, క్రియలోకి వస్తాను, లేదు నాకు ఏదో సమస్య ఉంది, క్రియలోకి వస్తాను కదా. నా లక్ష్యం ఏంటి? శరణాగతితో నీకు సేవ చేసుకుంటాను, మంచి చెడు రెండు నీకు అర్పించుకుంటాను, ఏదైనా నువ్వే అన్న భావంతో చేసినప్పుడు గురువు మీ వెంటుండి మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాడు. అంటే అక్కడ ఏంటి? ఒక బలమైన కోరికతో క్రియలోకి రావద్దు. మీరు ఆధ్యాత్మికంగా ముందుకు చెక్కడానికి
పరమాత్ముడికి దగ్గర అవ్వడానికి. అంటే ఈ ప్రారంభ కర్మ మనకి ఏముందో అది ఎంత ఉందో మనకు తెలియదు, ఎంతో కొంత అది మొత్తం జన్మ లేకుండా, మీకు జన్మ లేకుండా అంటే కర్మలన్నీ నశించాల్సింది కదా, అన్ని రకాల కర్మలు నశించాల్సింది కదా. అవును. దాంట్లో ఈ కర్మ ఆ కర్మ అని పేరు పెట్టడానికి లేదు, అన్ని కర్మలు నశించాలి. సో క్రియాస్వాదం చేస్తూ కూడా ఆ కర్మ బ్యాంక్లో డెబిట్ అవుతూ ఉంటుంది. ఆ ప్రారంభ కర్మని యాక్సెప్ట్ చేసుకుంటూ మన సాధనలో ఉంటూ ముందుకెళ్ళడమే. అంతే. ఓకే. సో ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఏమవుతుందంటే డిసప్పాయింట్మెంట్ ఎందుకు వస్తున్నారంటే ఈ టీవీల్లో ప్రచారంలో వీటిల్లో ఏదో ఒకటి చెయ్యండి, మీకు ఇది జరిగిపోతుంది, అది చేస్తే ఇది జరిగిపోతుంది, ఇది చేస్తే అది జరిగిపోతుంది. షార్ట్ కట్. ఇది షార్ట్ కట్ కాదు. నీ శ్వాస వెజ్జి నేర్చుకున్న దారినప్పుడు నీ ఆఖరి బ్రతి దాకా నువ్వు శ్వాస చేయాల్సిందే. నేను ఏదో వారం రోజులు చేసి మానేస్తాను, ఒక 30 రోజులు చేసి మానేస్తాను, ఒక 60 రోజులు చేసి మానేస్తాను అంటే కదిరేది కాదు.